ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వర్గీకరణ జరగాలనే ఆకాంక్ష బలంగా అందరిలో ఉన్నది. కానీ ఆకాంక్ష ఏ స్థాయిలో ఉన్నదో రాజకీయ పార్టీల ప్రభావం కూడా మాదిగల్లో ఉన్నది. ఏ రాజకీయ పార్టీ దగ్గర ఉండి ఆ పార్టీని అనుసరించి నాయకులను అనుసరించి కొన్ని వ్యక్తిగతంగా వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఉద్యమ చైతన్యం పతాక స్థాయికి పెరిగినంత స్వతంత్ర రాజకీయ చైతన్యం పెరగకపోవడం వల్ల మాలాంటి వాళ్ళం ఓటమి గురైనాం. అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ కూడా ఓటమి గురయ్యాడు. అంటే చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనుకుంటున్న సమయంలో కొన్ని అడ్డంకులు అటువైపు నుంచి కూడా రావడం వల్ల, లేదా చైతన్యాన్ని అడ్డుకునే కుట్రలు కూడా బలంగా జరగడం వల్ల 100% అందులో మేము సక్సెస్ కాలేకపోయాం. భవిష్యత్తులో కూడా మేము ఇప్పుడు సక్సెస్ కాలేదని పందా మార్చాం, ఏ పార్టీలో చేరాం. సమాజానికి ఉపయోగపడే గొంతుకగానే మేము ఉంటాం. స్వేచ్ఛగా ఉన్నప్పుడే సమాజానికి మనం ఉపయోగపడగలం, స్వతంత్రంగా ఉన్నప్పుడే ఉపయోగపడగలం. ఇప్పుడు ఏదన్నా ఒక రాజకీయ పార్టీలో మనం పదవులు తీసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, 98లో నాకు ఎంపీ టికెట్ చంద్రబాబు నాయుడు పెద్దపల్లి, అప్పుడు సుగుణ కుమార్కి ఇప్పించాము, 2 సార్లు గెలిచింది. 99లో నాకు రాజ్యసభ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సూర్యాపేట నుంచి ఆకార సుదర్శన్కు అప్పుడు అవకాశం ఇప్పించాము. రాజశేఖర్ గారు 2007, 6, 7లో నాకు జూపడి ప్రభాకర్కు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రతిపాదన పెట్టాడు, మంత్రి ఇస్తా అని చెప్పి. ఆయన తీసుకున్నాడు, నేను వద్దన్నాను. అప్పుడు డి రాజేశ్వరరావు అనే సోదరుడికి నిజామాబాద్లో జుక్కల నుంచి ఓడిపోయిన తమ్ముడికి ఇప్పించడం జరిగింది. 2009లో వరంగల్, మా సొంత వరంగల్ పార్లమెంట్ రిజర్వేషన్, రాజశేఖర్ గారు కేవీ ప్రాంచంద్రరావు గారు మీరు తీసుకోండి కృష్ణ, ఖర్చు మేమే పెడతాం, గెలిపించుకుంటాం అన్నారు. నాకు అవసరం లేదు సార్, నేను వర్గీకరణ లక్ష్యం చేరేంత వరకు నేను ముందుకెళ్లాల్సిందే అని చెప్పాము. అప్పుడు సిరిసిల్ల రాజయ్యకు అవకాశం వచ్చేసింది. తీసుకోవాలనుకుంటే పెద్ద సమస్య ఉన్నది. ఇప్పుడు 2013, 12 లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాలు పెట్టడానికి 2 రోజుల ముందు నేను లోటస్ పాండ్లో ఆయన కలిశాను. అన్న నీకు రాజ్యసభ ఇస్తాను, నువ్వు తీసుకో, నువ్వు రాజ్యసభకి వెళ్ళి ఏదన్నా మాట్లాడమని చెప్పడం జరిగింది. నాకు వద్దని చెప్పాను. తీసుకోవాలనుకుంటే మన ఆర్కృష్ణ తీసుకోలేదా? సింపుల్. అదే ఒక సంఘంలో ఎదిగిన నాయకుడికి గుర్తింపు ఉన్నప్పుడు పార్టీలు అవకాశాలు ఇస్తాయి. తీసుకోవడం అంటూ జరిగితే పెద్ద సమస్య కాదు. అట్లనే ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భం కూడా మనం విశ్వరూప మహాసభ అసెంబ్లీకి జరిగినప్పుడు ప్రధానమంత్రికి కృష్ణమాది గారు చాలా దగ్గర అయ్యాడు, లేదా బీజేపీకి చాలా దగ్గర అయ్యాడు, వరంగల్ టికెట్ ఆయనకు రాబోతుందని చెప్పి అన్ని పత్రికలు ప్రధాన శీర్షికల్లో కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని నేను నిరాకరించాను. మొన్న జరిగిన పార్లమెంట్ అప్పుడు కూడా నిరాకరించాను. ఎందుకు నిరాకరించాల్సి వస్తుందంటే సమాజంలో చాలా పేద వర్గాల సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు ఇంతమంది 100 మంది ఉన్నారు, ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళ అధినేతలు వాళ్ళని కంట్రోల్ చేస్తుంటారు కదా. వాళ్ళ అధినేతల ఐడియాలజీకి అనుగుణంగా వీళ్ళు ఆడ పడి ఉండాలి. అక్కడ పడి ఉండడం కోసం నాలంటి వాళ్ళు ఎందుకు వెళ్ళాలా? వెళ్ళడం కష్టమే. స్వతంత్రంగా ఏదో ఉన్న పాటలో చేరితే ఈజీ మార్గం ఎన్నుకుంటే నేను నోరు మూసుకోవాల్సి వస్తుంది, కష్టమైన మార్గం ఎన్నుకుంటే ఓడిపోవాల్సి వస్తుంది. ఇంకా 10 సార్లు ఓడిపోతేనేమో కానీ మార్గాన్ని మార్చుకోవాలి. గెలిచినప్పుడు మన వర్గాల గురించి మాట్లాడడానికి వీలవుతుంది.